బుడమేరుని నది అన్నారు, లేకపోతే బుడమేరు గేట్లు అన్నారు, దానికి గేట్లు ఉంటాయా, ఈ వెటకారాలు ఇవన్నీ పూర్తయిపోయినాయి. సరే, నది అన్నది నోరు జారింది, గేట్లు అయితే వెలగలేరు రెగ్యులేటర్ అనేది బుడమేరు గేట్లు, దానికే పక్కన పెడితే ప్రోటోకాల్ ఇష్యూ అది ఇవాళ సాక్షి హైలైట్ చేసింది. ఇది కరెక్ట్ కాన్సెప్ట్, నేను మొన్నటి నుంచి ప్రస్తావిస్తుంది అదే. కనీసం 12 గంటల ముందు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, ఎస్పీ, డిఎస్పీ, సిఐలకి సమాచారం ఇవ్వాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా చాటు వేయించాలి. పునరావాస శిబిరాలకు తరలించిన తర్వాతే గేట్లు ఎత్తాలి. శనివారం ఉదయమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని ఒక పక్కన వెలగలే డిఏ చెప్తున్నారు. వరద విజయవాడ చేరడానికి 20 గంటలు పడుతుందని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేసిన సమయం ఉన్న ప్రభుత్వం అలసత్వం వహించింది. చంద్రబాబు ఇక వీళ్ళు వేరే తీసుకొచ్చారు. శుక్రవారం బుడమేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని మాకు ముందే తెలుసు. వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు 45,000 క్యూసెక్కులు వరద వస్తుందని అంచనా వేశాం. గరిష్టంగా వరద వస్తున్న నేపథ్యంలో వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నం లోపే సమాచారం ఇచ్చాం. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తిన 20 గంటల్లో విజయవాడకు వరద చేరుతుందని చెప్పాం. ప్రభుత్వ అనుమతితోనే శనివారం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేశామని డిఈ ప్రకటించారు. దీన్ని బట్టి ఏంటి ఇప్పుడు జరుగుతున్నది? ప్రోటోకాల్ వైఫల్యం. ఇక్కడ పైనుంచి వాన వస్తుందని చంద్రబాబు భావించరు, ఊహించరు, ప్రభుత్వం భావించదు, ఊహించదు, వాళ్ళ తప్పేం కాదు. వచ్చాక నీళ్లు కిందకి రిలీజ్ చేసేటప్పుడు అలా రిలీజ్ చేయకుండా సాయంత్రం దాకా ఆపడం వల్ల గండ్లు పడ్డాయి. ఈ రెండిటికి ప్రభుత్వాందే బాధ్యత. అట్లాగే ముందు ప్రజలకి ఇన్ఫామ్ చేయకపోవడం వల్ల కట్టుబట్టలతో వీధిని నిలబడాల్సి వచ్చింది, కొట్టుకుపోవాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా సమస్య. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వంది తప్పని రాసిన దాంట్లో తప్పేం లేదు.